జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంత ప్రజల రవాణా అవసరాల దృష్ట్యా ఏటూరు నాగారం చుట్టుప్రక్కల ఉన్న 5 ఏజెన్సీ మండలాలకు అందుబాటులో బస్ డిపో ఉండాలని, అనేక గ్రామాలకు ఇప్పటికీ ప్రజా రవాణా సౌకర్యం లేని దృష్ట్యా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, కావున ఏటూరు నాగారం మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు నుండి 40 కిలోమీటర్ల దూరంలో వరంగల్, పరకాల, నర్సంపేట, భూపాలపల్లిలో బస్ డిపో ఉన్న నేపథ్యంలో ములుగుకి అధునాతన బస్టాండ్ అవసరం ఉంది. కానీ ఏటూరు నాగారంకి బస్టాండ్తో పాటు బస్ డిపో నిర్మాణం అవసరం ఉందన్నారు. తొందరలోనే అన్ని శాఖల అధికారుల సహకారంతో బస్ డిపో నిర్మిస్తామని పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఆల్రెడీ లైన్లోనే పెట్టినాము, తప్పకుండా తొందరలోనే దాని అన్నట్టుగా గతంలో వచ్చినా కూడా 2 ప్రాంతాల మధ్య గొడవలు సృష్టిద్దామని చాలా మంది చూసారు. అది ఏటు నాగారానికి ఎందుకు ఇవ్వాలి, ములుగుకి ఎందుకు ఇవ్వకూడదని ములుగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ నేనేమన్నంటే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, ఎవరికి అవసరం ఉంటే అది వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను మొన్న గెలవక ముందు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఏటూరు నాగారం కేంద్రంగానే బస్సు డిపో ఉండాలని స్పష్టమైన అభిప్రాయం చెప్పేసినాం. ఇప్పుడున్నటువంటి స్థలాల్లో కూడా తొందరలోనే బస్ డిపో నిర్మాణం కూడా జరుగుతుంది. ములుగులో మేమేమనుకుంటే మంచి బస్ స్టాండ్ ఉండాలి, కానీ ఏటూరు నాగారంలో మాత్రం బస్ డిపో కూడా ఉండాలి. ఎందుకంటే ఏటూరు నాగారం చుట్టుపక్కల 5-6 ఏజెన్సీ అటవీ ప్రాంత మండలాల ప్రజలు ఉన్నారు. అక్కడ దాకా బస్సు పోతేనే, బస్ డిపో ఉంటేనే బస్సులన్నీ అక్కడ పోగలరు. లేకుంటే ములుగులో నిర్మించుకుంటే ములుగు హన్మకొండకు 40 కిలోమీటర్లు, నర్సంపేటకు ములుగు 30 కిలోమీటర్లు, భూపాలపల్లికి ములుగు 30 కిలోమీటర్లు, పరకాలకు ములుగు 40-45 కిలోమీటర్లు. ఇదంతా కూడా ఇక్కడ ఉంది. కానీ 100 కిలోమీటర్లు హన్మకొండ నుంచి ఉన్నది ఏటూరు నాగారం. అటు లోపల కూడా ఆ ప్రాబ్లం ఉంది. కాబట్టి దాని మీద స్పష్టంగా ఉన్నాం. ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మరి నా ద్వారా ఏది, నేను వివిధ శాఖల మంత్రుల ద్వారా ఏది కూడా బాధ్యత తీసుకొని